హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా హీట్ వేవ్స్ అనేటువంటివి 2024 సంవత్సరం సమ్మర్లో ఇంకా ఎక్కువ పెరగడం జరిగింది. సాధారణంగా ఎండాకాలం అంటే ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ టైం పీరియడ్ వరకు చూస్తే టెంపరేచర్స్ అనేటువంటివి పెరగడం భారతదేశంలో సమ్మర్ సీజన్ వల్ల సర్వసాధారణం. కానీ అలాంటిది ఈ సంవత్సరం ఎస్పెషల్గా 2024 సంవత్సరంలో ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం అండ్ ఐపీసీసీ రిపోర్ట్స్ ప్రకారం హీట్ వేవ్స్ అనేవి గతంలో ఏ ప్రాంతాలైతే నార్మల్ టెంపరేచర్స్ రికార్డ్ చేశాయో అలాంటి ప్రాంతాల్లో కూడా విపరీతంగా ఈ వడగాల్పులు అనేటువంటి పెరుగుతూ వచ్చాయి. దానికి కారణాలు అనేటువంటివి చాలా ఉన్నప్పటికీ కూడా ఈ రిపోర్ట్స్ ప్రకారం మనకు తెలిసినటువంటి కారణాలు రెండు. ఒకటి, ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ రావడం, ఆ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉండడం. అసలు ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో టెంపరేచర్స్ పెరుగుతాయా లేదా, అండ్ అదేవిధంగా యాంటీ సైక్లోన్స్ వల్ల, అసలు యాంటీ సైక్లోన్స్ వల్ల కూడా భారతదేశంలో హీట్ వేవ్స్ అనేటువంటివి పెరగడానికి గల కారణాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా మీరు గమనిస్తే హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇలాంటి నగరాలు ఎక్కువ ఎలివేషన్లో ఉండడం వల్ల, అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల టెంపరేచర్స్ అనేటువంటివి కొంత తక్కువగా నమోదు చేస్తూ ఉంటాయి కంపేర్ టు అదర్ ఏరియాస్. కానీ అలాంటిది ఈ సంవత్సరం అటు బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కావచ్చు, విపరీతంగా ఎండలు అనేటువంటి పెరిగిపోతున్నాయి. ఎండలు మాత్రమే కాదు, ఎండతో కూడినటువంటి ఈ గాలి ఏదైతే ఉందో, ఈ హీట్ వేవ్ ఏదైతే ఉందో, వేవ్స్ విచ్ ఆర్ కంప్రైజింగ్ ఆఫ్ హీట్, సో ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వడగాల్పుల వల్ల చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. అసలు ఈ వడగాల్పుల వల్ల రీసెంట్గా ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే మనకి కంప్లీట్గా 98 మంది భారతదేశంలో మరణించడం జరిగింది ఈ వడగాల్పుల వల్ల. అలాంటి ప్రమాదకరమైనటువంటి వడగాల్పులు అనేటువంటివి రావడానికి సైంటిఫిక్ కారణాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. అంటే ఇతర ప్రాంతాలు ఇంతకుముందు ఎలాంటి టెంపరేచర్స్ అనేటువంటి తక్కువగా నమోదు చేస్తున్నప్పటికీ కూడా 2024 సంవత్సరంలో హీట్ వేవ్స్ అనేటువంటి పెరిగాయి. ఐఎండీ ప్రకారం అసలు హీట్ వేవ్ అంటే అర్థం ఏంటి? నార్మల్గా మీరు గమనించినట్టయితే హీట్ వేవ్ అనేటువంటిది నార్మల్గా మీరు గమనించినట్టయితే హీట్ వేవ్ అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ అనేటువంటిది గాలిలో విపరీతంగా ఎక్కువ ఉండడం. మరి సాధారణంగా ఐఎండీ లెక్కల ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ప్లెయిన్ ఏరియాస్లో 40 డిగ్రీలు ఉన్నట్టయితే దాన్ని హీట్ వేవ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 40 డిగ్రీలు టచ్ అయినట్టయితే, 40 డిగ్రీలు సెల్సియస్ అనేటువంటిది ప్లెయిన్ ఏరియాస్లో మైదాన ఏరియాస్లో టచ్ అయినట్టయితే దాన్ని హీట్ వేవ్గా చెప్పుకుంటాం. అలాగే కోస్టల్ ఏరియాస్లో, హిల్లీ ఏరియాస్లో కూడా 35-37 డిగ్రీలు సెల్సియస్ అనేటువంటి టచ్ అయినట్టయితే, 30 డిగ్రీల సెల్సియస్ ఈ యొక్క హిల్లీ రీజన్స్లో అండ్ కోస్టల్ ఏరియాస్లో 37 డిగ్రీల సెల్సియస్ అనేటువంటిది రీచ్ అయినట్టయితే, హిల్లీ ఏరియాస్లో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటే దాన్ని హీట్ వేవ్గా కన్సిడర్ చేస్తాం. అండ్ కోస్టల్ ఏరియాలో 37 డిగ్రీల సెల్సియస్ అనేటువంటిది ఉన్నట్టయితే దాన్ని కూడా హీట్ వేవ్గా కన్సిడర్ చేస్తాం. సాధారణంగా నార్మల్ టెంపరేచర్స్ కంటే ఒక 4 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్ నమోదైనట్టయితే దాన్ని మనం హీట్ వేవ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా 2024 సంవత్సరంలో సీవియర్ హీట్ వేవ్స్ అనేటువంటి విపరీతంగా వచ్చాయి. ఈ సీవియర్ హీట్ వేవ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? 6 డిగ్రీల సెల్సియస్ అనేటువంటిది దాటింది అనుకోండి నార్మల్ టెంపరేచర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం కూడా 40 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది సమ్మర్లో, కానీ ఈ ఇయర్ 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది అనుకోండి, దీన్ని మనము సీవియర్ హీట్ వేవ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అలాంటివి భారతదేశంలో పెరిగాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఐఎండీ ఏం చెప్తుంది? 2024 ఏప్రిల్ నెల 30 రోజులు మీరు గరిష్టంగా తీసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 30 డేస్ 26 రోజుల పాటు హయ్యర్ టెంపరేచర్స్ అనేటువంటి నమోదయ్యాయి. అంటే హీట్ వేవ్స్ అనేటువంటివి భారతదేశంలో నమోదయ్యాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. నార్మల్గా ఈ యొక్క ఏప్రిల్లో సమ్మర్ సీజన్లో టెంపరేచర్స్ ఉండడం సర్వసాధారణం. కానీ ఇంత పెద్ద ఎత్తున అవుట్ ఆఫ్ 30 డేస్లో కూడా 26 డేస్ హీట్ వేవ్స్ నమోదవడం అనేది ఇదే తొలిసారి అని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఈ యొక్క ఐఎండీ రిపోర్ట్ ఇచ్చినటువంటిది ఇది. తర్వాత మనకి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేటిక్ చేంజ్ ఏం చెప్తుందంటే సింపుల్గా భారతదేశంలో హీట్ వేవ్స్ నమోదయ్యే ప్రదేశాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం హీట్ వేవ్స్ అనేటువంటివి వివిధ ప్రాంతాల్లో ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు హీట్ వేవ్స్ అనేటువంటివి, కోర్ హీట్ వేవ్ జోన్ అంటే ఏంటి, సీ హెడ్ జోన్ అంటే భారతదేశంలో ఎక్కువగా
హీట్ నమోదయ్యే అంటే టెంపరేచర్స్ నమోదయ్యేటువంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి సర్వసాధారణంగా సమ్మర్ సీజన్‌లో. అలాంటిది ఈ హీట్ జోన్స్ అనేటువంటివి ఏరియాస్ ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. సాధారణంగా మీరు గమనిస్తే గుజరాత్, పెనిన్సులర్ ఇండియా అదేవిధంగా ఈ వెస్ట్ బెంగాల్ బెల్ట్ వరకు హీట్ వేవ్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. సో, సాధారణంగా భారతదేశంలో మనకి మార్చి నుంచి జూన్ వరకు టెంపరేచర్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఎంత హీట్ వేవ్స్ అనేటువంటి పెరిగినప్పటికీ కూడా పర్యావరణం అంటే అడవులు లేదా చెట్లు బాగా పెంచినట్టయితే అర్బన్ సిటీస్‌లో హీట్ వేవ్స్ ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే అర్బన్ సిటీస్‌లో మనకి కాంక్రీట్ బిల్డింగ్స్ అనేటువంటివి ఎక్కువైపోవడం వల్ల, పెద్దగా చెట్లు అనేటువంటివి లేకపోవడం వల్ల కూడా అదొక డిసడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. అండ్ భారతదేశంలో 10 హాటెస్ట్ ప్లేసెస్ యాస్ ఆఫ్ టుడే మీరు గమనించినట్టయితే సో నార్థర్న్ బెల్ట్‌లో అండ్ పెనిన్సులార్ ఇండియాలో కూడా విపరీతంగా హీట్ వేవ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అంటే నార్మల్‌గా సమ్మర్ సీజన్‌లో పెనిన్సులార్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా విపరీతంగా వేడి ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్లాట్యూ కాబట్టి. డెక్కన్ ప్లాట్యూ అంటాం. అయినప్పటికీ కూడా అంటే డెక్కన్ ప్లాట్యూలో నమోదయ్యేటువంటి టెంపరేచర్స్ ఇంకా పెరుగుతున్నాయి. సర్వసాధారణం కంటే ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇది హీట్ వేవ్‌గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి ఐఎన్‌డి రిపోర్ట్స్ చెప్తున్నాయి. హీట్ వేవ్స్ అనేటువంటివి యాజ్ ఆఫ్ టుడే మనకి వెస్ట్ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్‌లో హీట్ వేవ్స్ అనేటువంటివి వచ్చాయన్నట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని ప్రాంతాలు కూల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు ఓకే. ఫైన్. ఇక్కడ హీట్ వేవ్స్ అనేటువంటివి భారతదేశంలో ఈ సంవత్సరం పెరగడానికి ముఖ్యంగా 2 కారణాలండి. ఒకటి ఎల్‌నినో ఎఫెక్ట్. ఒకటొచ్చేసి ఈ యొక్క ఎల్‌నినో ఎఫెక్ట్ అనమాట. ఎల్‌నినో ఎఫెక్ట్ సమయంలో ఏమవుతుంది అంటే మనకి వర్షాలు సరిగా పడకపోవడం, ఈ వర్షాలు పడకపోవడం కాస్త కొంత హీట్ అనేటువంటిది నార్మల్‌గా మీరు గమనిస్తే మాన్సూన్ సీజన్ వచ్చే కంటే ముందే మనకి తొలకరి జల్లులు ఈ యొక్క మాన్సూన్ షవర్స్ అనేటువంటి మ్యాంగో షవర్స్ అనేటువంటివి దక్షిణ భారతదేశంలో సర్వసాధారణంగా మే నెలలో వర్షాలు పడుతూ ఉంటాయి. సో, ఈ వర్షాలు పడడం వల్ల ఎంత హీట్ వేవ్స్ ఉన్నప్పటికీ కూడా కొంత టెంపరేచర్స్ తగ్గుతుంది. అలాంటిది ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల లానినా అంటే సర్వసాధారణంగా ప్రతి సంవత్సరము కూడా మనకు వర్షాలు వచ్చేటువంటి ప్రాసెస్‌ని లానినా ఎఫెక్ట్ అంటాం. అది రివర్స్ అయిందనుకోండి ఎల్‌నినో ఎఫెక్ట్ అంటాం. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల అంటే హై ప్రెషర్ అనేటువంటిది సదరన్ ఇండియన్ ఓషన్‌లో ఏర్పాటవ్వడం వల్ల మనకి ఈ సో కాల్డ్ విండ్స్ అనేటువంటివి అంటే వర్షాలు అవసరమైనటువంటి విండ్స్ రాకపోవడం వల్ల ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ ఉండడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి హీటు ఇంకా పెరుగుతుంది. వర్షాలు కూడా సరైనటువంటి సమయానికి రావట్లేదు టెంపరేచర్స్ తగ్గించుకోవడం కోసం. సో, ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ అనేటువంటిది భారతదేశంలో హీట్ వేవ్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే ఇక్కడ మీరు గమనిస్తే సైక్లోను, యాంటీ సైక్లోన్. యాంటీ సైక్లోన్ యొక్క సిచ్యువేషన్ భారతదేశంలో ఎక్కువైపోవడం వల్ల ఈ యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. అసలు యాంటీ సైక్లోన్ అంటే ఏంటి? హీట్ అనేటువంటిది రివర్స్ అవుతుంది. అంటే నార్మల్‌గా సైక్లోన్ టైం పీరియడ్‌లో హీట్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది కాబట్టి ఈ రివర్స్ అయ్యేటువంటి హీట్ అనేది కిందికి వస్తుంది. అంటే భూమి యొక్క ఉపరితలానికి టచ్ అయ్యి ఇలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ యొక్క సమ్మర్ టైం పీరియడ్‌లో ఈ యాంటీ సైక్లోన్ వేవ్ అదేవిధంగా యాంటీ సైక్లోన్స్ ఎల్‌నినో ఎఫెక్ట్ టైం పీరియడ్‌లో భూమి నుంచి సముద్రం వైపు వీచేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బెన్స్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఓషన్ నుంచి వచ్చేటువంటి కూల్ విండ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా షోర్‌ని టచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎల్‌నినో ఎఫెక్ట్ అదేవిధంగా యాంటీ సైక్లోన్ ఎఫెక్ట్. యాంటీ సైక్లోన్ ఎఫెక్ట్ అంటే హీట్ అనేటువంటిది విపరీతంగా భూమి యొక్క ఉపరితలానికి టచ్ అవుతూ ఉంటుంది. అది కాస్త స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో, ఇట్లా భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా హీట్ వేవ్స్ పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ అదేవిధంగా యాంటీ సైక్లోన్ సిస్టమ్స్ వల్ల సాధారణంగా ఏప్రిల్‌లో నమోదయ్యేటువంటి టెంపరేచర్స్ కంటే ఎక్కువ పెరిగిపోతున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో అంటే దక్షిణ భారతదేశంలో టెంపరేచర్స్ పెరుగుతాయి. కానీ నార్మల్ కంటే హయ్యర్ లెవెల్స్‌లో ఇంకా టెంపరేచర్స్ పెరుగుతున్నాయని చెప్పేసి మనకి లెక్కలు చెప్తున్నాయన్నమాట. సో, ఈ కాంటెక్స్ట్‌లో హీట్ వేవ్స్ అనేటువంటివి ఆపాలి అంటే ప్రకృతిని మనం పెద్దగా ఆపలేకపోయినప్పటికీ కూడా వాటి నుంచి తట్టుకోగలగాలంటే ఖచ్చితంగా ఎఫారెస్ట్రేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఎందుకంటే డిఫారెస్ట్రేషన్ మనం అభివృద్ధి వైపు వెళ్తున్నాం. ఎఫారెస్ట్రేషన్ అనేటువంటిది అర్బన్ సిటీస్‌లో ముఖ్యంగా మనం చేయగలిగినట్టయితే సిటీస్‌లో ఉండేటువంటి టెంపరేచర్స్‌ని కొంతవరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే సిటీస్ అనేవి ప్రాపర్ ప్లాన్‌తో నిర్మించినటువంటి సిటీస్ కాదు. సో, అది పెద్ద ఇష్యూ అయిపోతుంది ఇప్పుడు. సో, రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి క్వెషన్ జిఐ ట్యాగ్స్ అదేవిధంగా ఆ సంబంధించినటువంటి స్టేట్స్ ఇచ్చాను.